బోధన్ శివాలయంలో ఉత్సవ వాతావరణం నెలకొంది. అంగరంగ వైభవంగా వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ప్రముఖులు, అధికారులు విచ్చేశారు. పూజా కార్యక్రమానికి సార్వజనిక ఉత్సవ కమిటీ సబ్ కలెక్టర్, ఏసీపీ, తహసీల్దార్, ఏఈ, సిఐలను స్వాగతం పలికారు. బోధన్ పుర ప్రత్యేకతని ప్రతిబింబించే వినాయకుడు వద్ద విశేషంతో శాంతి మరియు శ్రేయస్సు నెలకొంది. శ్రీరామ్ సుదర్శన్ తన కొడుకు మహేష్ కొడుకు జన్మించిన సందర్భంగా గణపతికి 101 కిలోల లడ్డు ప్రసాదంగా ఇచ్చారు. సార్వజనిక ఉత్సవ కమిటీ అధ్యక్షులు మాసుల శ్రీనివాస్, శివాలయం చైర్మన్ హరికాంత్ చారి, వీడీసీ అధ్యక్షులు గంగాధర్ పట్వారి, మారుతి మందిర్ చైర్మన్ గుండేడి శంకర్, రుద్ర సత్యనారాయణ, బీర్కూరు బుజ్జి, బెంజర్ గంగారాం, అశోక్ రెడ్డి, ఆనంపల్లి ఎల్లయ్య, విద్యా పూజారి, లింగం, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. సార్వజనిక ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినది. కావున భక్తులందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి మా సార్వజనిక ఉత్సవ కమిటీకి స్వాగతం పలికిండ్రు. అదేవిధంగా సబ్ కలెక్టర్, సిఏసిపి గారు, మా సిఐ గారు అందరూ వచ్చిండ్రు. వాళ్ళొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్వజనిక ఉత్సవ కమిటీ తరఫున. అదే పట్టణ పౌర ప్రముఖులు, పెద్దలకు మా యొక్క సార్వజనిక ఉత్సవ కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక విశిష్టమైన కార్యక్రమం మన బోధన్ పట్టణంలో జరిగింది. శ్రీరామ్ సుదర్శన్ చారి గారికి వారసుడు మనుమడు పుడితే నేను 101 కిలోల నేతి లడ్డును మన శివాలయంలో ఇస్తానని చెప్పేసి ఆయన మొక్కడం జరిగింది. అనుకూలంగా ఆయనకు మన్మడు పుట్టిండు. ఈరోజు మనం విగ్రహ ప్రతిష్టాపన ఏదైతే చేసినామో ఈరోజు 101 కిలోలు వాళ్ళ దంపతులతో సహా తాత మరియు తండ్రి అందరూ వాళ్ళు వచ్చి ఆ స్వామివారికి అర్పించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుని శ్రేయస్సులు ఉండాలని చెప్పేసి మేము ఎల్లవేళలా అనుకుంటూ వారికి కృతజ్ఞతలు